హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఈరోజు 102 కీర్తన 13 వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఏం కాలము? నిర్ణయ కాలమే నిర్ణయ కాలము వచ్చెను. హల్లెలూయా. దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చెను. ప్రతి ఒక్కరికి కాలాలు ఉంటాయి. మన అందరి లైఫ్లో ఇక్కడ ఉన్న ఎవ్రీబడి హ్యాస్ అ సెట్ టైం. చెప్పండి, ఎవ్రీబడి హ్యాస్ అ సెట్ టైం. ఏంటది ఇంగ్లీష్లో? అపాయింటెడ్ టైం. చెప్పండి, అది అపాయింటెడ్ టైం. ఎవ్రీబడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నిర్ణయ కాలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి, ఎవ్రీబడి హియర్, ఎవ్రీబడి టుడే, గాడ్ ఇస్ సేయింగ్, ఐ హ్యావ్ గివెన్ యూ అ అపాయింటెడ్ టైం, సెట్ టైం, నిర్ణయ కాలం. దేవుని దయ చూపించే కాలము వచ్చేసింది. సో చర్చ్, దేవుని దయ చూపించే కాలము వచ్చేసింది. హల్లెలూయా. సో whenever you receive this kind of a word, so church should say వాయిస్ లేని వారికి మ్యూట్ అవును గాక. come on, open your mouth and say hallelujah. నిర్ణయ కాలం వచ్చేసింది మనకి. మన అందరి జీవితంలో ఒక గడ్డు కాలం అనేది ఉంటుంది, ఒక శ్రమ కాలం అనేది ఉంటుంది, ఒక స్ట్రగ్లింగ్ ఫేస్ ఉంటుంది. చాలా అవస్థపడుతూ ఉంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం, దిగజారిపోయే స్థితిలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు ఒక నిర్ణయ కాలము వస్తుంది. అది దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీవు లేచి సియోన్ని గాడ్ ఈజ్ స్టాండింగ్ అప్, హీస్ ఆర్ రైజింగ్ టు హ్యావ్ కంపాషన్ ఆన్ అస్. ఆమేన్. సో చర్చ్ వాళ్ళారా, దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను లేచాను, కరుణించడానికి లేచాను, కృప చూపించడానికి లేచాను. ఆమేన్. ఈ 40 days మరి ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం చూస్తున్నట్లయితే ఈ 40 daysలో ఏం జరుగుతుంది? గత 16 దినాలు దేవుడు మనకి ఒకరోజు ఒక వాగ్దానం ఇచ్చాడు. కరుణ కటాక్షం అనే కిరీటము నేను మీద పెడతానని చెప్పాడు. సో దేవుడు అటువంటి కటాక్షము దేవుడు మన మీదకి దయచేయడానికి ఆ రోజు మీరు వినండి, ఎంత వండర్ఫుల్గా దేవుడు మాట్లాడు. కటాక్షంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఫేవర్, కృప. ఈరోజు కూడా ఐ డోంట్ నో, గాడ్ షోడ్ us, యెహోవా నీ కృప చేత వారిని నువ్వు బలపరుస్తున్నావు. సో దేవుడు మనల్ని తన కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు. నిర్ణయ కాలం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఈ రోజు నుంచి మన జీవితంలో ప్రారంభం అవుతుంది. ఏంటా కాలము? నిర్ణయ కాలం. ఫర్ వాట్? దయచూపు కాలం. ఆమేన్. హల్లెలూయా. 44 కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. హల్లెలూయా. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నాకైతే ఈ కటాక్షము అనే వర్డ్ చాలా ఇష్టం. నీవు వారిని కటాక్షించితివి. ఎవరు కటాక్షం కోరుకుంటాం మనం? చాలా మంచోడు దేవుని కటాక్షం కోరుకుంటారు. వెరీ గుడ్, ఎస్, దట్స్ వై యు ఆర్ హియర్ అనుకుందాం. బట్ జనరల్గా మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు, వారు కృప చూపిస్తే బాగుంటుందని మనం అనుకుంటూ ఉంటాం. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం, వారితో సమాధాన పడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరో కటాక్షం కాదు. చూడండి, వారు తమ ఖడ్గము చేత, ఈ కటాక్షం చూడండి ఎంత గొప్ప కటాక్షమో. కటాక్షం చూడండి, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. ఎవరు కటాక్షమో? నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేశాను. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన ఖడ్గం కాదు, అలాగే మన బాహు వల్ల, శక్తి వల్ల మనకు జయము రావట్లేదు. ఈ రోజు నుంచి ఎవరు బాహు వల్ల మనకు శక్తి, ఎవరు దక్షిణ హస్తం వల్ల మనకు విజయం, ఎవరి ముఖకాంతి వల్ల మన విజయం? దేవుడు అంటున్నాడు, విజయము ఐ విల్ గివ్ యూ బికాస్ నేను నిన్ను కటాక్షించాను. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అ ఉమెన్ ఇన్ ద బైబిల్. మీ అందరికీ తెలుసు, చాలా కటాక్షం పొందుకున్న స్త్రీ. ఎవరామె?
అందరూ స్త్రీలు పొందుకున్నారు కటాక్షం అంటారు కొంతమంది. చాలా కటాక్షం. ఎవ్రీవే షీ వెంట్ షీ ఫౌండ్ ఫేవర్. రూత్, ఓకే. సమరయ స్త్రీ కాదు. ఎస్తేరా, విస్పర్ ఎందుకు చేస్తున్నారు? ఎస్, ఆమె లైఫ్లో అనాథ. ఓకే, ఆమె అనాథ. అండ్ ఆమె లైఫ్లో చూడాలంటే ఆమె అనాథగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఫస్ట్ ఒక వ్యక్తి కటాక్షం చూపించారు. ఎవరు? మార్దికై. తర్వాత ఆమె లైఫ్లో కూడా మీరు చూడండి, మార్దికై కటాక్షముతో ఆమెను ఎక్కడ పంపిస్తాడు? రాజా అంతఃపురంలో పంపిస్తాడు. కన్యకలు అందరూ కంటెస్టెంట్ చేస్తూ ఉంటే నువ్వు కూడా కంటెస్ట్ అవ్వు అని పంపిస్తూ ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి కటాక్షం చూపిస్తారు. ఎవరు? హేగై. అంతేనా? హేగై అనే వ్యక్తి కటాక్షం చూపిస్తాడు. ఆ తర్వాత అక్కడ ఎవరు కటాక్షం చూపిస్తారు? తర్వాత రాజు కటాక్షము చూపిస్తారు. సో ఆమె జీవిత కాలం, ఐ విల్ షో యూ అబౌట్ 10 verses ఆర్ దేర్ బైబిల్లో, ఎస్తేర్ గ్రంథంలో. దాదాపు చూడండి, ఇది కేవలం ఉమెన్కి మాత్రమే కాదు, అలా అని మెన్కి మాత్రమే కాదు. దిస్ ఇస్ ఫర్ ఆల్ దోస్ హూ బిలీవ్. ఆమెన్, హల్లెలూయా. నిర్ణయ కాలం వచ్చింది. దేవుడు నాకు దయ చూపించే కాలం వచ్చింది. దేవుడు లేచి సియోనుకు దయ చూపించే కాలం వచ్చిందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. అండ్ గాడ్ ఇస్, చూడండి ఫస్ట్ వర్స్ చూపిస్తాను. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను. అనేకులు చెప్పండి, అనేకులు అని చెప్పండి. అనేకులు ఉన్నారు. ఓకే, అనేకులు కన్యకలు ఉన్నారు. వారందరిలో చూడండి, ఎస్తేర్ను రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలు కాయు హేగే, చెప్పండి ఏం పేరు ఆయన పేరు? హేగే వశమునకు అప్పగింపబడేను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక, చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఏం చేశాడు? అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను, 7 ఆడపిల్లలు రాజు ఇంట్లో నుండి వచ్చిన వారు అతడు ఆమెకి ఎలా చేశాడు? త్వరగా. చెప్పండి అందరు, త్వరగా అని చెప్పండి. త్వరగా. వెనెవర్ యు సీ ఫేవర్, త్వరగా. అంతవరకు యవన కాలంలో కన్యకగా చాలా వెయిట్ చేసింది, కానీ దయ చూపించే కాలం వచ్చినప్పుడు త్వరగా దేవుడు చేసేస్తాడట. హల్లెలూయా. అంటే ఆమె జీవితంలో 10 ఏండ్లు జరిగేది, 10 ఏండ్లు 10 years వెయిట్ చేసింది అనుకోండి, 10 రోజుల్లో అయిపోయింది. నీ జీవితంలో కూడా 10 to 20 years నువ్వు వెయిట్ చేసావేమో, 2 నిమిషాల్లో దేవుడు కార్యాలు చేస్తాడట. అది కటాక్షం అంటే. ఆమెన్. డూ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫేవర్? నువ్వు ఎన్నిసార్లు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యవనస్త్రాలు చెప్తా, నువ్వు ఎన్ని మ్యాచెస్ చూసావు? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు చూసావు, కానీ దయ చూపించిన కాలం వచ్చినప్పుడు చూసిన వెంటనే త్వరగా నీకు పెళ్ళి అవుతుంది, నీకు ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, అన్నీ జరిగిపోతాయి. అండ్ దేవుడు అంటాడు, నేను అలాగ చేసి వారికి నా కటాక్షము చూపిస్తాను. అది ఎలాగ చూపిస్తానంటే త్వరగా. అరే 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళ వరకు నాకు జరగని కార్యము ఒకటే రోజులో సమస్తము జరిగిందా? విదిన్ 10 days అన్నీ అయిపోయాయా? విదిన్ 1 week అన్నీ జరిగిపోయాయా? ఎంతమంది కావాలి అలాంటి వాగ్దానం? నాకు కావాలి. ఎస్, యు వాంట్ దట్ కైండ్. చూడండి ఎలాంటి, చూడండి కటాక్షము. పుట్టినప్పుడు మార్దికై అంటాడు, అయ్యో పాపం అనాథ పిల్ల, అనాథాశ్రయంకి పంపిద్దాం అనుకోలేదు. హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ హర్. మార్దికై పిన్న తండ్రి తన కొరకు తన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు. మరి నాకు బైబిల్లో అయితే ఎక్కడ రాయబడలేదు ఆయన పెళ్లి చేసుకోలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక బిడ్డను కుమారుని కనాల్సి వస్తుందని ఎస్తేర్ కొరకు సాక్రిఫైస్ చేశాడు. కెన్ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్తేర్స్ లైఫ్? దేవుడు నీ కొరకు అలాంటి మంచి వ్యక్తులను దేవుడు నీ కొరకు నియమించును గాక. నీ యొక్క శ్రేయస్సు కొరకు, నీ మంచి కొరకు, నువ్వు నీ లైఫ్ బ్రైట్గా ఉండడానికి, నీ ఫ్యూచర్ బ్రైట్ ఉండడానికి మార్దికై లాంటి వారిని దేవుడు తీసుకొచ్చును గాక. వారి బ్రతుకు దినములంతా నీ క్షేమము కోరెదరు గాక. దీని ఏమంటారు? ఎస్, కటాక్షం. దీని ఫేవర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ జీవితకాల ఫేవర్. లైఫ్ లాంగ్ ఫేవర్ పొందుకుంది ఎస్తేర్. నువ్వు గతంలో ఎంతవరకు నీకు ఫేవర్ చూపించారో, లేక దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సియోనును కటాక్షించుటకు
దయచూపుటకు కాలము వచ్చింది. అదేం కాలము? నిర్ణయ కాలము. అది నీ బాహు వలన కాదు, అది నీ బాహు నీకు జయం ఇవ్వదు, నీ ఖడ్గము నీకు జయం ఇవ్వదంట. గాడ్ విల్ గివ్ యూ ఫేవర్. పీపుల్ హూ సీ అపాన్ యూ, నేను చూసిన వెంటనే వారు చూపించేది ఏంటయ్యా అంటే కటాక్షము. వాళ్ళు స్పెషల్గా చూసుకున్నారు. ఫేవర్ అంటే ఏంటంటే, ఒకళ్ళ ఫేవర్ నీ మీద ఉందంటే, ఇఫ్ యూ విన్ సంబడీస్ ఫేవర్, దే విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. నీకు కావాల్సినంత ప్రొవైడ్ చేస్తారు. ఈ రోజు నుంచి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు అట్టి ఫేవర్ కలుగును గాక. ఎవరైతే ఆమెన్ అంటున్నారో వారికి కలుగును గాక. సో చాలామంది అన్నారు, ఇలాంటి ఫేవర్ నాకు వద్దు అంటూ ఉంటారు. యు వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫేవర్? ఎస్, యు వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫేవర్. మీకు ఫేవర్ లేని పోవడం తెలిస్తే నాకు ఆ ఫేవర్ కావాలి అనుకుంటారు. ఇఫ్ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ యూ, మనుషులు నేను తీసి భరిస్తున్నారా, దేనికి పనికిరాని దానివని కేవలంగా చూస్తున్నారా, అప్పుడు ఎవరైనా నన్ను కటాక్షిస్తే బాగుండు అనుకుంటా ఉంటాం. హాగర్ అనుకుంది, అబ్రహాం భార్యని, ఓకే, సారా ఫస్ట్ చాలా ఫేవర్ చూపించింది. నా భర్తకి నువ్వే నెక్స్ట్ భార్యగా ఉండి పిల్లల్ని కన్నాలని చెప్పింది. ఫస్ట్ ఫేవర్ చూపించిన ఆమె తర్వాత శ్రమ పెట్టినందున, మొత్తినందున అనుంది వాక్యంలో. సారా ఏం పెట్టిందంట? శ్రమ పెట్టినందున అది పారిపోయాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫేవర్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, హౌ కెన్ యూ స్టే? వేర్ కెన్ యూ బీ? నువ్వు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం మాత్రం కేవలంగా తీసి పడేస్తున్నాను, నేను ఏం మాత్రం పట్టించుకోవట్లేదు, నువ్వు ఎంత చేసినా నిన్ను తీసి పక్క పెడతా ఉంటున్నారు. అప్పుడు నువ్వు అనుకుంటు, నన్ను ఎవరైనా కటాక్షిస్తే బాగుంటుంది. టుడే గాడ్ ఇస్ సేయింగ్, నేను కటాక్షిస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వారి దృష్టిలో నీ మీద దయ వచ్చేటట్టుగా నేను చేస్తాను. మా తల్లిదండ్రులు ఎప్పుడు ఒక ప్రార్థన చేసేవారు, ఇప్పటికీ కూడా అది నాకు, నా పిల్లలకు, మన చర్చ్లు ఎవరికి వచ్చినా కూడా, చిన్న పిల్లలకు ముఖ్యంగా వారి మీద చేయి ఉంచి ఏం ప్రార్థన చేస్తానంటే, యెహోవా నీ దయందు మనుషుల దయందు వర్ధిలింప చేయాలని చేస్తాను. అలాగే నా బిడ్డల్ని, అలాగే మిమ్మల్ని ఎవరితో అయితే నేను మాట్లాడుతానో, ప్రార్థన చేస్తానో, వీరిని చూసిన వెంటనే వారికి జాలి, దయ, ప్రేమ, భయము, కనికరం పుట్టించండి ప్రభా. ఈ 5 మా మమ్మీ మా మీద చేస్తున్నప్పుడు, మా నాన్నగారు కూడా చేస్తున్నప్పుడు అది అలాగ ఇమ్మిడి అయిపోయింది. ఏంటది? అని చూసిన వారికి జాలి, దయ, ప్రేమ, భయం, కనికరం పుట్టించండి ప్రభా. దిస్ ఇస్ నీడెడ్. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఆమె ఊరేంటి, ఆమె క్యాస్ట్ ఏంటి, ఆమె ట్రైబ్ ఏంటి, ఆమె అసలు ఎక్కడ, ఇది ఏ దేశం అనుకుంటున్నారు? ఎస్తేర్ భర్త ఏ దేశం రాజు? అశ్వరోషే ఏ దేశపు రాజు? కూషు, పర్షియా, ఇరాన్, ఇరాక్. 128 ప్రావిన్సెస్, సంస్థానాలకి, అంటే ఇండియా దేశాన్ని కూడా రూల్ చేశాడంట అప్పుడు. సో ఇండియా దేశానికి రూల్ చేసే రాజుకి రాణి అయిందంట మన ఎస్తేర్. హల్లెలూయా. కేవలం ఓన్లీ వన్ థింగ్ వాజ్ దేర్, దయా. వాట్ వాజ్ బిహైండ్ హర్? కరుణ, కటాక్షము. దేవుడు నేను అలాగ కటాక్షించునుగాక. ఈ యుగంలో, ఈ తరంలో దేవుడు కటాక్షిస్తాడా? నిన్ను నన్ను కటాక్షిస్తాడా? దేవుని కటాక్షం గొప్పదా లేదా? ఆయన కరుణ కటాక్షమును మన కిరీటంగా ఉంచుతాడా లేదా? ఎస్. చూడండి, ఆమె జీవితంలో ద ఫస్ట్ థింగ్, మార్తికైకి దేవుడు కరుణను చూపించాడు, ఆమెను పెంచుకునేలాగా చేశాడు. ద ఫస్ట్ స్టెప్. సో షీ వాజ్ చోజన్ బై ఫేవర్. ఫస్ట్ థింగ్, షీ వాజ్ చోజన్ బై ఫేవర్. గాడ్స్ ఫేవర్ సెలెక్ట్స్ యూ. నీ మంచితనం బట్టి, నీ యొక్క రైటింగ్ బట్టి, నీ తలాంతుని బట్టి, నీ యొక్క మంచి పనులను బట్టి అసలుకే కాదు. గాడ్స్ ఫేవర్ విల్ సెలెక్ట్ యూ వెన్ యు ఆర్ ఆర్డినరీ. వెన్ యు ఆర్ ఆర్డినరీ. నేను సేవకు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను వేరే ప్రాంతాలకు పిలుస్తున్నప్పుడు, స్పీకర్గా వెళ్ళినప్పుడు, అసలు మీరు ఎవరు సిస్టర్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏదో ఆర్డినరీ సిస్టర్ ఏదో వాక్యం చెప్తుంది, బాగా బలంగా వాక్యం చెప్తుంది, పిలుద్దామని అనుకున్నారంట. దే థాట్ అసలు ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా వచ్చింది దివ్య అంటే మరి ఒక అన్య కుటుంబం నుంచి వచ్చింది అనుకున్నారంట. దే థాట్ ఐ వాజ్ ఆర్డినరీ. బట్ నేను ఎప్పుడైతే మీ గురించి చెప్పండి, మేము ఇంట్రడ్యూస్ చేస్తాం మా చర్చ్కి అన్నప్పుడు, నేను ఎప్పుడైతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మేము చదువుకున్న విధానం కానీ మేము చెప్పినప్పుడు, మీరా సిస్టర్, మాకు తెలీదు అంటా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఫేవర్ చూపిస్తారు. అప్పుడు వారు ఇంకా కొంచెం
మటన్ పీసులు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒట్టి చేతులు ఎందుకు సిస్టర్ని పంపించాలి, చీర ఇచ్చి పంపిద్దాము. దట్ పీపుల్ విల్ షో. బట్ వెన్ వీఆర్ ఆర్డినరీ, వెన్ వీఆర్ నార్మల్, అసలు పేరుకు తగ్గట్టుగా లేక మన పేరుకు అసలు ఏ మాత్రము ఎవరికి తెలియని స్థితిలో, ఏ మాత్రము మెప్పు రాని స్థితిలో, ఏ మాత్రం మన జీవితం, మన బ్రతుకు మనం ఎలాగ పెరిగామో తెలియని స్థితిలో దేవుడు ఈరోజు నిన్ను కటాక్షించబోచున్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ షోయింగ్ యూ ఫేవర్. హీ హ్యాస్ సెలెక్టెడ్ యూ టు షో యూ ఫేవర్. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడు కరుణ కటాక్షము కిరీటంగా దేవుడు పెట్టి ఉన్నాడు. అండ్ ఆమె ఎక్కడికి వెళ్ళినా చూడండి, త్వరగా ఆమెకు తీసుకురండి. అందరికీ ఎంత మెల్లగా చేసినా 7 రోజుల తర్వాత అయినా వారికి ప్రిపరేషన్ చేసిన, ఎస్తేర్కి మాత్రము త్వరగా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక మీ పై అధికారులకు మీరు ఇంపైన వారుగా ఉండెదరు గాక. ఆమేన్. హల్లెలూయా. 1 year తర్వాత వచ్చే ప్రమోషన్ దేవుడు ముందు త్వరగా నీకు దయచేయను గాక. హల్లెలూయా. ఎందుకు? సే ఫేవర్. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆమె అన్ని క్రియల్లోనూ, చదవడానికి సమయం లేదు, రాజు ఇంటిలో నుండి ఎంతమందిని ఇచ్చారంట ఆమెకు? 7 ఆడపిల్లల్ని పరిచారకులుగా ఇచ్చారు. అతడు ఆమెకి త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందుంచెను. అతి శ్రేష్టమైన స్థలం. నౌ యు సే కటాక్షము. ఎంత తక్కువ చెప్పారు. వద్దా? అతి శ్రేష్టమైన స్థలం వద్దా? కావాలి. భూమి మీద అతి శ్రేష్టమైన గోధుమలు దేవుడు దయచేస్తాడు. భూమి మీద ఉన్న అతి శ్రేష్టమైన స్థలం దేవుడు నీకు దయచేస్తాడు. ఆమెన్. భూజనులందరిలో అతి శ్రేష్ఠులుగా దేవుడు నిన్ను ఎంచుతూ ఉంటున్నాడు. ఆమెన్. అది కటాక్షం. వాట్ ఈస్ దట్? కటాక్షం. ఆమెన్. అసలు ఎస్తేర్ని చూసి నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుండి వచ్చావు, ఏంటి, నీ ఏం అడగలేదు. చూసిన వెంటనే అంట. చెప్పండి, ఈ రోజు నుంచి నన్ను ఎవరు మొట్టమొదట చూసిన వెంటనే మరి ఏం చూపించాలి? రండి రండి రండి, మీకు శ్రేష్టమైన స్థలం ఇస్తాను అనాలి. హల్లెలూయా. కమ్ కమ్ సిట్ హియర్. ఐ థింక్ సంథింగ్ ఇస్ దేర్ అబౌట్ యూ. ఏదో ఉంది, సమ్ యునిక్నెస్ ఇస్ దేర్. ఏముంది చెప్పండి? కిరీటం ఉంది. ఏంటా కిరీటం? కరుణ కటాక్షం అనే కిరీటం. దే విల్ పుట్ యు ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. ఆమెన్. అడగండి దేవుని, ప్రభా నీ కటాక్షము నేను పొందుకున్నట్లయితే, అబ్రాహాం అడిగాడు, దేవా నీ కటాక్షము నేను పొందుకున్నట్లయితే నన్ను దాటిపోకయ్యా అంటాడు. నీ కటాక్షం నేను పొందుకున్నట్లయితే నన్ను శ్రేష్టమైన స్థలంలో పెట్టు ప్రభా. నీ కటాక్షము నేను పొందుకున్నట్లయితే నన్ను ఎక్కడ పెడతావు? శ్రేష్టమైన వారిలో, శ్రేష్టమైన స్థలములో త్వరగా నాకు సమస్తమును ఏర్పాటు చెయ్యు ప్రభా. చెప్తారా? ప్రార్థన చేస్తారా? యూ నీడ్ లాట్ ఆఫ్ ఫెయిత్ టు లిసన్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్. మళ్ళా చెప్పనా? యూ నీడ్ లాట్ ఆఫ్ ఫెయిత్ టు లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్స్, ఇట్ ఈస్ నాట్ బై యువర్ థాట్స్. ఎలా జరుగుతుంది? లాజికల్ సెన్స్ పనిచేసేది కాదు ఇది. ఇది ఎలాంటిదంటే గొప్ప విశ్వాసం కావాలి ఇలాంటి కటాక్షం పొందుకోవాలంటే. ఏం చేయలేదు, ఏంటి ఆర్డినరీ లైఫ్. కానీ దేవుడు అంటాడు, నీ దయ చూపించే కాలము వచ్చింది, దయ చూపుటకు కాలము వచ్చింది, అది నిర్ణయ కాలము. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు నేను కటాక్షించేద్దరు. దాన్ని నిర్ణయ కాలం అంటారు, దాన్ని అపాయింటెడ్ టైం అంటారు. హల్లెలూయా. అండ్ యూ నీడ్ ఫెయిత్ టు రిసీవ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. సో చర్చ్లో విశ్వాసి కలిగిన వారు ఉన్నారా? విశ్వాసంతో పొందుకునే సంగమా ఇది? ఇలాంటి వాగ్దానాలు అంత ఈజీగా దేవుడు ఇస్తున్నాడంటే ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. గాడ్ ఇస్ సెయింగ్, ఎస్ లార్డ్, ఐ రిసీవ్ ఇట్, ఐ నో యూ విల్ డూ. నువ్వు సమస్తము నీకు సాధ్యమే నాయనా. నా ముందు నా వెనకాల నువ్వు చూడవు, నా విశ్వాసం ఒక్కటే చూస్తున్నావు ప్రభువా. ఇస్ గాడ్ వాచింగ్? ఇస్ గాడ్ లిస్నింగ్ టు యూ? హీ సీయింగ్ యువర్ ఫెయిత్. స్టాండర్డ్ లెక్క పెడుతున్నాడు. ఎంత ఉంది? టెస్ట్ చేస్తున్నాడు. ఎంత ఉంది ఈమెకి? ప్రభా జాబ్లే ఉంటే చాలే ప్రభా. కటాక్షం అంతే, జాబ్ వరకే ఉంటుంది ఆ కటాక్షం. సేన్ ఆల్ ప్లేసెస్, అన్ని స్థలాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని స్టేజెస్లో. చెప్పండి, ఇన్ ఆల్ మై స్టేజెస్ ఆఫ్ లైఫ్. తెలుగులో ఏమంటారండి స్టేజ్ని? దశ. మన దశలో ఎన్ని దశలు ఉంటాయి మీకు తెలుసా? చైల్డ్హుడ్, యూత్, అడల్ట్, తర్వాత వెంటనే వృద్ధునికి వెళ్ళిపోదామా? మిడిల్ ఏజ్, దెన్ ఓల్డ్ ఏజ్. ఎన్ని వచ్చాయి?
5 వచ్చాయా? ప్రతి 5 దశల్లో దేవుని యొక్క కటాక్షము నిన్ను కమ్ముకొనును గాక. ఆమేన్. మేబీ యూత్ అయిపోయిందేమో, యూత్ అయిపోయింది, లేదా యూత్లో ఉన్నావేమో. బట్ మిగతా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? మామూలు ఫేవర్ కాదు, చెప్పండి, గొప్ప ఫేవర్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ ఆమ్ గోయింగ్ టు సీ ఫేవర్ ఇన్ మై లైఫ్. విశ్వాసంతో చెప్పారా? అందుకే ఇలాంటి మెసేజెస్ వినడానికి ఏముండాలంట? కూర్చున్న వాళ్ళకి విశ్వాసం ఉంటే చాలంట, ఏం అవసరం లేదు. కెన్ యూ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ రిసీవింగ్ ఇట్ అని? కెన్ యూ సీ ఇట్? ఒక అనాథ పిల్ల, ఒక అనాథ ఆమె ఒక గొప్ప రాజుకి ఒక భార్య అయింది, ఒక రాణి అయింది. చక్కని భార్య వష్టి, చాలా అందం, చాలా చక్కగా ఉండేది. ఆమె ప్లేస్ రీప్లేస్ చేసి అంత స్థితిలో ఎస్తేర్ని దేవుడు ఉంచాడంటే ఎంత గొప్ప కటాక్షము. వష్టి పొందుకున్నప్పుడు ఏ కాంపిటీషన్ లేదు, వష్టి ఒక్కతే కనపడింది. కానీ ఎస్తేర్ని పెళ్లి చేసుకోవాలంటే కాంపిటీషన్ ఒకటా, ఇద్దరా, 10 మందా? ఎంతమంది? 127 ప్రావిన్సెస్లో అందమైన, చూడండి ఒకసారి చదువు 7వ వచనం, 2:7. తన తండ్రి అయిన కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయంను ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు ఎక్కడ కన్యకలు అనేకులు షూషాను కోట అంటే రాజ భవనంలోనికి తీసుకువెళ్ళబడ్డారు. ఓకే, యా. ఇఫ్ యు సీ 15వ వచనం ఒకసారి చదువుదాం. 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిన. అండర్లైన్ ది స్టేట్మెంట్ అండ్ రైట్ ఇట్ డౌన్ ఫర్ యువర్ లైఫ్ టైం. ఇది నీ జీవితకాల దయ. ఎస్తేర్ అనగా నీ పేరు పెట్టుకో, అది పురుషుడైనా స్త్రీ అయినా. దివ్య డేవిడ్ చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. యా. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహశ్వరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. హౌ మెనీ వర్సెస్ డిడ్ ఐ గివ్ యూ సో ఫార్? చూడండి, 10 వచనాలు ఉన్నాయి ఆమె యొక్క గ్రేస్ పొందుకోవడము. 2వ అధ్యాయము 8, 9, ఓకే 8 అనుకుందాము. 2వ అధ్యాయము 15, తర్వాత 17. యా, యు సీ సో మచ్ ఆఫ్ గ్రేస్. ఫస్ట్ థింగ్ హేగై, ఫస్ట్ మొర్దెకై దయ చూపించి ఆమెని పెంచుకున్నాడు. రెండో వ్యక్తి హేగై దయ చూపించి త్వరగా ఆమెకు అన్నీ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. తర్వాత 2:15లో లాస్ట్ లైన్లో అనుకుంటా కదా, ఎస్తేర్ని చూచిన అందరికంటే స్త్రీలకు కూడా పురుషులకు కూడా, ఎవ్రీబడి హూ సా ఎస్తేర్, వారందరికీ ఏం పుట్టిందంట? ఎస్తేర్ యందు చెప్పాలి దయ పుట్టింది. ఎన్నిసార్లు ఉంది కదా దయ అనే మాట. హౌ మచ్, ఎంత దయ పొందుకుందండి. జీవితకాలం అంతా దయ అంటారు దీన్ని. లైఫ్ టైమ్ ఫేవర్. వెరెవర్ షీ వెంట్ షీ ఫౌండ్ ఫేవర్. ఎంత దీనురాలని ఉంటే దేవుడు అంత దయ చూపించేవాడు కదా, ఎంతగా. ఎందుకంటే దేవుడు అంట దీనులకు ఎక్కువ కృపను దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఒక బ్లెస్సింగ్ పెట్టాడు అంతే. ఎనీబడి వాంట్స్ దిస్ ఎస్తేర్ అనాయింటింగ్? వాట్ ఈస్ దట్ బ్లెస్సింగ్? ఎవరు ఆమెను చూచినా ఏం చూపించేవారు? కోపం చూపించేవారు, అసూయ చూపించేవారు, దయ చూపించేవారు. ఆఖరికి అన్యుడైన రాజు కూడా. ఇఫ్ యు సీ ఇన్ 2:17 యు సీ లిటరలీ స్త్రీలందరికంటే ఎంతమంది స్త్రీలు తెలుసు ఆ రాజుకి, ఎంతమంది కన్యకలను చూసి ఉంటాడు ఆయన, ఎంతమంది లైఫ్ టైంలో. ఇప్పుడు ఇందాక సంతోష్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నా లైఫ్ టైంలో ఇంతమంది స్త్రీలు. అన్న చెప్తా ఉన్నారు, నా లైఫ్లో 3 స్త్రీలు. ఇప్పుడు అత్తమ్మ కూడా ఉన్నారు కాబట్టి 4. యా, సో 4 స్త్రీ, వెరీ ఇంపార్టెంట్ రోల్స్.
బట్ ఈ రాజుల దగ్గర ఎంతమంది స్త్రీలు ఉంటారు, కానీ వారందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించాడు. ప్రేమించబడడం కూడా దయా. ఉమెన్ ప్రేమించబడడం కూడా దయా. చాలామందికి లేదు అది. ఓన్ హస్బెండ్స్ వోంట్ లవ్ దెమ్, ఓన్ ఫ్యామిలీ వోంట్ లవ్ దెమ్. సొంత తల్లిదండ్రులు ఎప్పుడు దులుపుకుందామా అంటారు. ప్రేమించబడడం ఒక దయ. ఒకవేళ నువ్వు ఎవరి చేత ప్రేమించబడట్లేదు, ఒంటరిగా ఉన్నావా, నేను యేసయ్య ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ యూ సో మచ్. నిన్ను చేర తీసుకున్నాడు. ఈ రోజు నుంచి ఆయనే చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నీ ఎవరు చూస్తారు వారు నీకు దయ చూపిస్తారు. సో మెనీ పీపుల్ సా యూ, దే రిజెక్టెడ్ యూ. సో మెనీ పీపుల్ పుట్ యూ డౌన్, వేస్ట్ తీసి పక్క పెట్టారు. కానీ దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఈ రోజు నుంచి నేను చూసిన వారందరూ నీకేం చూపించబోతున్నారు? దయ తప్ప ఇంకేమి లేదు. ఎస్, దే వోంట్ గెట్ యాంగ్రీ ఆన్ యూ, దే వోంట్ బీ జెలస్ అబౌట్ యూ. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పుల్పిట్ ఆఫ్ గాడ్. యూ రిసీవింగ్ ఇట్? ఎస్, దేవుని యొక్క సన్నిధానం నుండి వస్తుంది. దయ కలిగిన జీవితం మనందరికి కావాలా? ఆ కరుణ మనకు కావాలా? ఆ కటాక్షం మనకు కావాలా? And God is saying, I will give it to you. Amen. Hallelujah. I will do it speedily. నేను త్వరగా నీకు ఆ కార్యమును చేస్తాను. హల్లెలూయా. ఎలా చేస్తాడు దేవుడు? త్వరగా. దిస్ ఇస్ కాల్డ్ స్పీడింగ్ ఫేవర్. ఆమేన్. హల్లెలూయా. త్వరగా చేసే దయ. నేను చూసిన వెంటనే అందరూ త్వరగా అన్ని పనులు చేసేదరుగాక నీ కొరకై. ఆమేన్. సో స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించాను. కన్యలందరికంటే ఆమె అతని వలన దాక్షిణ్యం. అందరి దగ్గర దయ పొందిగలదు. రాజు దగ్గర ప్రేమ పొందుకుందంట, రాజు దగ్గర దయ పొందుకుందంట, రాజు దగ్గర దాక్షిణ్యములను పొందుకున్నదంట. హల్లెలూయా. సో అతడు ఏం చేశాడంటే రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాను. షీ బికేమ్ అ క్వీన్. ఆమెన్. ఏం చేసిందని క్వీన్ అయిందండి? వాట్ డిడ్ షీ డూ టు బికమ్ అ క్వీన్? ట్రీట్మెంట్సా? 6 నెలల ట్రీట్మెంట్సా? సంథింగ్ ఇస్ దేర్. ఒకలాంటి శక్తి ఆమెలో ఉంది, దైవ శక్తి, కరుణ, కటాక్షం అనే శక్తి. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఆమెకి అలాంటి కృపను దేవుడు దయచేసి ఉన్నాడు. సో గాడ్ లిఫ్టెడ్ హర్ అప్. చెప్పండి, గాడ్ విల్ ఆల్సో లిఫ్ట్ మీ అప్. గాడ్ విల్ ప్రమోట్ మీ బై ఫేవర్. నన్ను కటాక్షిస్తే దేవుడు నన్ను ఎత్తి చూపిస్తాను. ఆమెన్. అలాగే ఎస్తేర్ కదా 4:11 ఒకసారి చద్దాం. 4:11. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంన ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు. నేను ఎలాగ ఈ హెల్ప్ చేస్తాను? ఏ హెల్ప్ మీ అందరికీ తెలుసు. ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో యూదులందరినీ చంపించడానికి హామాను పత్తనము పన్నాడు, సో దాన్ని రద్దు చేద్దాము, ఆ శాసనంను రద్దు చేద్దామని నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే నేను ఎలా వెళ్తాను? 30 డేస్ నుంచి రాజు ఆయన రాజదండం చూపించకపోతే ఎవ్వరూ ఆయన దగ్గర నిలబడడానికి యోగ్యులు కాదు. బట్ ఏమైంది? చదవండి ఎస్తేరు గ్రంథం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి ఎస్తేరు 5కి వెళ్ళండి. 5. లెట్స్ గో టు 5th చాప్టర్. వి ఆర్ స్కిప్పింగ్ ఫాస్ట్. ఓకే. ఎస్తేర్ 5:2-3. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా. ఎక్కడ చూశాడు? ఇంకా మాట్లాడిందా? ఇంకా ఏమైనా అడిగిందా? జస్ట్ హీ సా హర్. దిస్ ఇస్ కాల్డ్ ఫేవర్. చూచిన వెంటనే, దృష్టికి చూచిన వెంటనే, చెప్పండి, నన్ను చూచిన వారందరూ నాకు జాలి, దయ, ప్రేమ, కనికరమును పుట్టింపబడునుగాక, దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. రాణి ఎస్తేర్ ఆవరణంలో నిలబడగానే దూరంగా ఉన్నప్పుడే దయ, దూరంగా ఉన్నప్పుడే చూశాడు. చూసిన వెంటనే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎన్నిసార్లు ఉందండి దయ?
యు సీ ఇన్ ఎస్తేర్ లైఫ్, ఎస్తేర్ అనే పేరు కంటే దయా అనే పేరే ఎక్కువ ఉంది. యా, దేవుడు ఎంత దయ చూపించాడంటే ఆమెను చూసిన వెంటనే ఈ రోజు నుంచి ఈ సంఘములో, ఈ సంఘంకి కనెక్టెడ్ అయిన వారు అందరూ కూడా, మీ అధికారులు చూస్తారా, మీ ఇంటి వారు చూస్తారా, పొరుగు వారు చూస్తారా, ఇరుగు పొరుగు వారు చూస్తారా, పైవారు చూస్తారా, ఇంకెవరు చూస్తారో నాకు తెలియదు, కానీ చూచిన వెంటనే అందరూ నీకు దయ చూపును గాక. చూచిన వెంటనే నువ్వు నోరు తెరిచి మాట్లాడాల్సిన పనే లేదు. అబ్బా, ఇది ఇంటర్వ్యూలో జరిగితే ఎంత బాగుండక్క, చదివేది లేదు, పెట్టేది లేదు, కష్టపడేది లేదు, ఇలాంటి ఫ్రీ దయ. వెళ్ళంగానే జాబ్ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్వ్యూర్ అలా చూడంగానే ఏం క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడ నుంచి అంతా చెమటలు చెమటలు చెమటలు. కానీ ఇమాజిన్, నిజంగానే దేవుడు ఇమాజిన్, నువ్వు ఆమె 3 days ప్రార్థన చేసి, ఎప్పుడు కూడా పట్టుకోండి, ఆఫ్టర్ ప్రేయర్ కమ్స్ ఫేవర్, ఆఫ్టర్ ప్రేయర్ కమ్స్ ఫేవర్. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే కఠినంగా ఉన్నారో కూడా ప్రార్థన వారిని మార్చేస్తుందంట, దయ చూపించేటట్టుగా మార్చేస్తుందంట. హల్లెలూయా. సో యూ గో దేర్, యూ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూవర్. వాళ్ళని ఇలా చూసిన వెంటనే సెలెక్టెడ్, వాట్ డూ యూ వాంట్, ఎంత శాలరీ కావాలి, వాట్ ఇఫ్ దే ఆస్క్డ్. అడిగాడా లేదా రాజు? చూద్దామండి వెదర్ హీ ఆస్క్డ్ ఆర్ నాట్. యా, రాజు తన చేతిలోనున్న బంగారపు దండము ఎస్తేర్ తట్టు చాపగా ఎస్తేర్ దగ్గర వచ్చి దండము యొక్క కొన ముట్టెను. తర్వాత ఏం జరిగింది? రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలి? రాణి అయిన ఎస్తేరు కాదు, రాణి అయిన ఎస్తేరు. హల్లెలూయా. ఇజంట్ దిస్ ఫేవర్? ఎస్. అసలు అడగకుండా వెళ్ళింది, చెప్పకుండా అడుగుపెట్టింది, అసలు ఆయన అనుమతి లేకుండా వచ్చింది. ఆయన కోపం బదులు ఏమొచ్చిందంట? దయా. ఎవరున్నారు ఎస్తేర్ వెనకాల? దేవుని కరుణ కటాక్షం ఆయన వెనకాల, ఆమె వెనకాల ఉంది. హల్లెలూయా. అనగానే ఇప్పుడు యూఆర్ రిలేటింగ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఆఫీసర్ని కానీ ఇంటర్వ్యూవర్ కానీ పై అధికారిని చూసిన వెంటనే నీకేమీ కావాలేను? ఇఫ్ సంబడీ సేస్ వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్, ఎంత శాలరీ ప్యాకేజ్ కావాలి? అర్హత ఏమో 30,000, ప్యాకేజ్ ఏమో 1,30,000. దాన్ని ఏమంటారు? నువ్వు అడగగలుగుతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగగలుగుతావా? కెన్ యూ ఆస్క్? బట్ గాడ్ ఇస్ సేయింగ్, నీకు అటువంటి దయ నేను ఇస్తాను. నేను చూసిన ప్రతి ఒక్కరు, నీకేమీ కావాలి, ఐ విల్ డూ ఇట్. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ ఫేవర్ అంటారండి. నిజంగా అది దేవుడు ఇస్తేనే అది జరుగుతుంది, మనుషుల వల్ల కాదు. ఎన్ని రికమెండేషన్ లెటర్స్ పెట్టినా, ఎంతమంది మినిస్టర్ లెవెల్ రికమెండేషన్ వచ్చినా అది జరగదు. అది దేవుని వల్ల జరుగుతుంది. సీ హర్ లైఫ్, ఇజంట్ హర్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫేవర్? జీవిత కాలం అంతా ఫుల్ ఫేవర్గా ఉందా? తన బాధకరమైన జీవితం 102 కీర్తనలో 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, ఈ దయ పొందక మునుపు ఏం జరిగింది అంటే, వారు చాలా బాధకరమైన స్థితిలో వారు ఉన్నారు. ఇన్ Psalm 102 ఇఫ్ యు సీ, చాలా బాధకరమైన సిచ్యువేషన్లో వారు ఉండి ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరనిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయున్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పడిగిని కంటే వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డివలే నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములుండును.
నీవు లేచి సియోను కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు నీవు లేచి సియోనును కరుణించి. ఈ పైన భాగం అంతా మనం చూస్తే చూడండి, నేను ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. మన జీవితాల్లో కూడా వీ విల్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ సీజన్. బాధకరమైన జీవితంలో ఉంటాం, కానీ వెంటనే చూడండి 13వ వచనం, ఐ థింక్ 13 is the number of favor, 5 is the number of కృపా, గ్రేస్. అండ్ యు సీ, నువ్వు లేచి సియోన్ను కరుణిస్తావు. ఎంత కరుణ చూడండి ఆమె జీవితంలో. వెంటనే నీకేమి కావాలను అని చెప్పి 4వ వచనం చదవండి, ఎస్తేర్ 5:4. యు సీ, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన నాన్న 3 కంప్లీట్ చేద్దాము. నీకేమి కావాలవ్వలేను అని చెప్పిన తర్వాత ఏమన్నా మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టు, రాజ్యంలో ఎంత ఇస్తాడంట? సగం మట్టుకైనా నీకు నేను ఇచ్చేస్తాను. దీని ఏమంటారు? వాట్ డూ యూ కాల్ దిస్ ఉమెన్? వాట్ డూ యూ కాల్ దిస్? హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళి కాకముందు భర్తలు కటాక్షం చూపిస్తారు, పెళ్ళైన తర్వాత చూపిస్తారంటే ఇదే ఫేవర్ అంటారేమో. నీకేం కావాలి? ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ ఇట్. అండ్ ఎస్తర్ చాలా యుక్తంగా జవాబు అడిగింది, చెప్పింది. ఓకే, నౌ వీ విల్ జంప్ టు ద 7th chapter. మీ అందరికీ తెలుసు ఎస్తర్ మాటకు ఆయన లోబడ్డాడు రాజు. ఓకే, బికాస్ ఆఫ్ ఫేవర్. నౌ యు సీ 7th chapter verse 2. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమి? మళ్ళొకసారి 7th chapter 6th chapterలో ఏమైపోయిందంటే ఆమె చెప్పడం జరిగింది. 6th chapterలో ఏదైతే జరగాలో అదంతా జరిగిపోయింది. ఎస్తేర్ పక్షమున రాజు పనిచేశాడు. ఎస్తేరు కావాల్సింది ఆమె పొందుకున్నది. ఏంటి కావాల్సింది? తన దేశ ప్రజలను కాపాడడం. ఓకే, అది ఇట్ ఈస్ డన్. అగైన్ హీస్ కమింగ్. సే అగైన్, సే మరలా. ఇంకా ఫేవర్, ఇంకా చూపించాలి, ఇంకా చూపించాలి, ఆగట్లేదు ఆయనకి. ఇంకా చూపించాలి, ఇంకా చూపించాలి. వాట్ షీ వాంటెడ్ షీ గాట్ కదా, అయిపోయింది, ఇచ్చేస్తాను కదా, నౌ కమ్ థ్యాంక్ మీ అని అనట్లేదు. 7వ అధ్యాయం 2వ వచనం, రాజు ఎస్తేర్ రాణిని పిలిచి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపడు. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకును అనుగ్రహించదనని 2వ నాడు రాజు చెప్పడము జరిగింది. సో ఈచ్ టైమ్ ద కింగ్ ఈజ్ సెయింగ్, నువ్వు అడిగింది నేను చేశాను. హామాను పిలిపించాను, ఆ విందులో కూర్చోబెట్టాను. నువ్వు అడిగిన శాసనం విషయంలో నేను ఆ కార్యం నేను చేస్తూనే ఉన్నాను. ఆర్డర్స్ వెళ్ళినాయి అని చెప్తా ఉన్నాడు. మళ్ళొక్కసారి అడుగుతున్నాడు, వాట్ డూ యూ వాంట్? అగైన్ మరలా ద సెకండ్ టైమ్ ఆల్సో హీస్ సేయింగ్, వాట్ డూ యూ వాంట్? ఈరోజు దేవుడు మరొకసారి నిన్ను దయతో చూసి అంటున్నాడు, నీకేమి కావాలి? ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అడుగుతారా? యుక్తంగా అడగండి. ఇల్లు, బండి, అది కాదు, తరతరాల దీవెన అడగండి. ఆ బండ్లన్నీ దాంట్లోనే ఉన్నాయి, ఆ ఇల్లులన్నీ దాంట్లోనే ఉన్నాయి. తరతరాల దీవెన అడగండి, నిస్వార్థంగా అడగండి. ఎస్, ఐ వెంట్ టు ఆస్క్. ఎస్, చూడండి అక్కడ అడిగిన తర్వాత స్టోరీ జరిగిపోయింది. నౌ గో టు ఎస్తర్ 9:12. ఎస్తర్ గ్రంథంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి చెప్పండి? 10 chapters. 9:12. రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషాను కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? ఇప్పుడు నీ మనవి ఏంటి? The third time he's saying, can you believe the king of 128 provinces, 128 సంస్థానాలు గల రాజు, అంటే ఆ కాలంలో సగము లోకాన్ని రూల్ చేసే రాజు ఇన్నిసార్లు అడగడం ఏంటమ్మా? ఇప్పుడు నీ మనవి ఏంటి? నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వు చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు నీవు ఇంకనూ అడుగున్నది ఏమి? అది దయచేయబడునని సెలవీయగా. హల్లెలూయా. అంటే ఎలాంటి ఫేవర్ దేవుడు ఇస్తున్నాడంటే నీ లైఫ్ టైం ఫేవర్ అంటారు. మొత్తము విజయం, అన్నిట్లో సక్సెస్ చూసే విజయం. మళ్ళొక్కసారి నీవు దిగజారిపోయే స్థితిలో లేని విజయము దేవుడు నీకు దయచేయునుగాక. అట్టి ఫేవర్ దేవుడు నీకు దయచేయునుగాక. డిడ్ ద 10 verses కమ్? ఎస్, మీరు రాసుకున్నారా? ద 10 times 10 వచ్చాయా? ఇప్పుడు మీరు లెక్క అయిపోయిందండి. ఓకే, సో దేవుడు ఈరోజు ఎస్తేర్ని చూపించి
నేను ఫేవర్ చూపిస్తున్నాను అన్నాడు. ఓకే, అది ఉమెన్కి మెన్కి కూడా. బట్ లెట్ మీ టెల్ యూ, సామెతలు 12:2 దేవుని కటాక్షము సత్పురుషునికి దొరుకుతుందంట. బైబిల్లో కొంతమంది ముఖ్యంగా లెస్ పీపుల్, పేర్లు కూడా సరిగా తెలియని వారికి దేవుడు ఫేవర్ చూపించాడంట. చూడండి, యాకోబు గోత్రంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కొడుకులు చెప్పాలి? నిద్రపోయేవారు చెప్పాలి. ఓకే, కొంతమంది నిద్రపోయి 12 అని వింటూ సగం వింటున్నారు, సగం నిద్రపోతున్నారు. ఓకే, యా, ఎంతమంది పేర్లు తెలుసు మీకు? ఫేమస్ పేర్లు ఆల్మోస్ట్ ఆల్ తెలుసా? చెప్పండి. ఐ వాంట్ టు హియర్ ఇఫ్ యూ కెన్ క్యాచ్ ద నేమ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్. చూసి చెప్పండి. అక్క, ఇది ఏం క్లాస్ అక్క? బైబిల్ క్లాసా? అవును, మరి బైబిల్ క్లాస్ తెలుసుకోవాలి మీరు. కొంతమంది ఇవన్నీ పేర్లా అనుకుంటున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇన్ ద బైబిల్ నఫ్తాలి అనే పేరు ఎప్పుడైనా విన్నారా? నఫ్తాలి, ఎస్. యు సీ, అతనికి ఏం జరిగిందో చూద్దాం. డ్యూట్రానమీ 33:23, ద్వితీయోపదేశకాండం 33:23. నేను ముగిస్తాను ఒక 5-10 minutesలో, బట్ వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఫేవర్. ఓకే, మీరు ఎస్తేరు గ్రంథంలో చూసారు కదా, ప్రతి ఇన్స్టెంట్లో 5 stages ఆఫ్ అవర్ లైఫ్ యూ సా ఫేవర్. ఎస్, నీ జీవితంలో కూడా 5 stages ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ సీ ఫేవర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యా, నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. కమ్ ఆన్ మెన్, కటాక్షము చేత మీరు తృప్తి పొందుకోబోచున్నారు. ఎనీ నఫ్తాలీస్ హియర్? ఎనీ ఎస్తేర్స్ హియర్? చెప్పచ్చు, పర్లేదు. ఎస్తేర్ అనాయింటింగ్, ఇట్స్ ఓకే. ఎస్, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. హల్లెలూయా. నఫ్తాలి ఫేవర్ ఏంటి అంటే స్వాధీనపరుచుకునే ఫేవర్. ఏదైనా స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారా? దేవుడు అన్నాడు, పరుచుకో, స్వాధీనపరుచుకో. నఫ్తాలి ఫేవర్ ఇస్ అపాన్ యూ. హల్లెలూయా. ఆయన ఎలాంటి ఫేవర్ పొందుకున్నాడు చెప్పండి? ఎస్తేర్ అయితే జీవితకాలం అంతా ఫేవరు పొందుకుంది. ఎవరు ఆమెను చూసినా దయ చూపించేలాగా ఫేవర్ పొందుకుంది. నఫ్తాలి ఫేవర్ ఏంటి? దేవుడు ఆయనని ఎలాగ దీవించాడంటే ఆయన కటాక్షం వల్ల తృప్తి పొందుకున్నాడంట. ఏం పొందుకున్నాడు? తృప్తి. హీ హ్యాడ్ అ వెరీ ప్లీజింగ్, సాటిస్ఫైడ్, హ్యాపీ, జాయ్ఫుల్ లైఫ్. ఆమేన్. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోవా దీవెన చేత నింపబడ్డావు కాబట్టి నీవు పశ్చిమ దక్షిణ దిక్కుల నువ్వు స్వాధీనపరచుకో. యూ విల్ ఇన్హెరిట్, యూ విల్ టేక్ ఓవర్. ఎస్, దిస్ ఇయర్ ఎనీబడి ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్. Anybody is going to inherit a land. Anybody is going to inherit God's promises. Yes, దేవుని వాగ్దానాలు స్వాధీనపరచుకుంటున్నారా? దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి నెరవేర్చబడుతుంది అని నమ్మొచ్చినారా? ఎందుకు 102:13 కీర్తనలో ఏముంది? దాని నిర్ణయ కాలము వచ్చినది, దయ చూపుటకు కాలము వచ్చినది. గాడ్ ఈస్ షోయింగ్ యూ ఫేవర్. ఆమేన్, హల్లెలూయా. అలా ఇంకో అతను ఉన్నాడు 24వ వచనంలో ఉంటాడు. చదవండి, 33:24. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే హూ ఇస్ దిస్ నేమ్? వాట్స్ హిస్ నేమ్? ఆషేర్. ఓకే, ఆషేరును గురించి ఇట్లా నేను, ఆషేర్ ఏంటంటే సహోదరుల కంటే ఎక్కువగా ఆషేరుంది. ఈ పేరు తెలుసా మీకు? అసలు యాకోబు తెలుసు, కుమారుడు యోసేపు తెలుసు, అంతే. 11 మంది తెలుసా? ఆషేర్ ఎన్నోవాడు? ఉన్నాడు కాదు, ఎన్నోవాడు. వెరీ క్లేవర్ ఆన్సరా. ఎన్నోవాడు నాన్న? 9th one అంట. 9th one ఈజ్ ద 9th one, 9th son of Jacob. అతడు తన సహోదరుల కంటే ఏం పొందేను? కటాక్షము నొందును, తన పాదంలో తైలములో ముంచుకున్నాను. హౌ మెనీ కటాక్షములు డిడ్ యూ ఫైండ్ టుడే? ఎన్ని ఫేవర్స్ మీరు చూశారు? ఎస్తేర్ యొక్క కటాక్షం. ఎస్తేర్ యొక్క కటాక్షం ఏంటి? దీన స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళిన ఎస్తేర్. అడుగు అడుగున దయ పొందుకున్న ఎస్తేర్. రెండో కటాక్షం ఎవరిది? నఫ్తాలి.
నఫ్తాలి బ్రదర్స్ మీరు చెప్పరా, నఫ్తాలి కటాక్షం ఏంటి? ఆశీర్వదించబడ్డాము, స్వాధీనపరుచుకునే అనాయింటింగ్. మూడోది అషర్ యొక్క కటాక్షం ఏంటి? సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షము నొందుకుని ఏం చేశాడంటే తైలములో ముంచుకున్నాడంట, తైలంలో తన కాలు ముంచుకున్నాడంట. అంటే వాటర్ కంటే ఎక్కువ, ఇస్ ఇట్ ద ఆయిల్, ద ఫ్యూల్ వెరీ కాస్ట్లీ? ఎస్ ఆర్ నో? 1 లీటర్ అంతా. కానీ ఆయన లైఫ్ ఏంటంటే రాయల్ లైఫ్. ఆయన స్థితి ఏంటో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, కానీ ఆయన ప్రార్థన పరుడేమో అండి. బైబిల్ సెలవిస్తుంది మలాకి గ్రంథము 1:9 ఎవరో ఈ కటాక్షం ఎలాగ దేవుని కటాక్షం పొందుకుంటారని మలాకి అనే ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనను శాంతపరచుడి. దేవుని కటాక్షం చూపించేటట్టుగా ఆయనను శాంతపరచండి. ఆయనని శాంతపరచడం అంటే ఏంటి? యు సిట్ విత్ హిమ్. ఆయనతో సమాధాన పడిన ఎడల అలాగన నీకు మేలు, నీకు సమాధానము కలుగును. దేవుని మనము శాంతపరచాలి. ఎలా శాంతపరచాలంటే సిట్ విత్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఆమెన్. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించిన అది సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ ప్రే ఫర్ ద ఫేవర్, ఐ విల్ గివ్ యూ. కృప కావాలి, కృప కొరకు కనిపెట్టి వారికంట కృప దొరుకుతుంది. కటాక్షం కావాలని నువ్వు కనిపెడితే కటాక్షం దొరుకుతుంది. నన్ను కటాక్షించు ప్రభువా అని ప్రార్థన చేసిన వారు ఉన్నారు. మోషే చేయలేదా? అయ్యా నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే మమ్మల్ని ఇక్కడి నుండి నీ సన్నిధిలో నుండి మమ్మల్ని పోనివ్వకు నాయనా, నీ సన్నిధి ఉంటేనే మేము ముందుకు వెళ్తాం. అబ్రహాము కటాక్షం పొందుకున్నాడు. అందుకే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాం ఉన్న కాలంలో ఫస్ట్ అబ్రహాం ఇంటికే వెళ్ళేవాడు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు అబ్రహాం ఇంట్లో కాలమే మోపేవాడు. కటాక్షం. టుడే గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ అ ఫేవర్. నూతన నిబంధనలో ఒక అతను కటాక్షం పొందుకున్నాడు. చాలామంది పొందుకున్నారు, బట్ క్లియర్గా ఈ యొక్క మాట ఆయన సత్పురుషుడు ఏం పొందుకుంటాడు? కటాక్షము పొందుకుంటాడు. మొన్న చెప్తా ఉన్నాను కరుణా కటాక్షం గురించి చెప్పినప్పుడు దానియేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకు? దేవా నీ కటాక్షము మా మీద ఉంటే మేము చనిపోము, జ్ఞానులు ఎవరు చనిపోరు. రాత్రి హీ ప్రేడ్. జేకబ్ డిడ్ హీ ప్రే ఇన్ ద నైట్? ప్రార్థన చేసేవారు. నా కటాక్షం, నీ కటాక్షం నాకు కావాలి నాయన. దేవుడు ఇచ్చాడండి. యాకోబు మోసగాడు. యాకోబు పేరు అంటేనే డిసీవర్, మోసము. కానీ ఆయన గతము చూడలేదు. టుడే ఆల్సో గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ యువర్ పాస్ట్. నీ గతం చూడలేదు, నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడవో దేవుడు చూడలేదు. ఈ రోజు ఇప్పుడు అయ్యా నన్ను కటాక్షించు నాయన అంటే దయ చూపుటకు కాలము వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నిర్ణయ కాలము వచ్చాను. అపోస్తల కార్యం 11:24 ఒక సత్పురుషుడు ఉన్నాడు. Acts chapter 11 verse 24. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఆయన బట్టి బహుజనులు ప్రభు పక్షమున చేరి. ఎవరు చెప్తారు ఈయన పేరు? స్టెఫెన్ ఎక్కడ ఉంటాడు? 8th చాప్టర్లో, 7th చాప్టర్లో ఉంటాడు, చనిపోతాడు. 11th చాప్టర్లో ఎవరు ఉన్నారు? ఎనీబడి? ఎవరినానా? ఎవరు? రైట్, బర్నబాస్. చప్పట్లు కొట్టండి సిస్టర్కి. హల్లెలూయా. బర్నబాస్ ఆయన ప్రార్థనా పరుడు, సత్పురుషుడు, చాలా గొప్ప కటాక్షం పొందుకున్నాడు. దేవుడు ఆయనని పౌలుతో పాటు సేవకు పేరు పెట్టి పిలిచాడు. చాలా కటాక్షం పొందుకున్నాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫేవర్, ఏ ఫేవర్ కావాలి? నాకు ఎస్తేర్ ఫేవరే కావాలంటే యు ఆస్క్, అయ్యా నాకు ఎస్తేర్ కటాక్షం నాకు కావాలి. నాకు నఫ్తాలి ఫేవర్ మీకు తెలుసు కదా. నఫ్తాలి ఫేవర్ ఏంటి చెప్పండి? స్వాధీనపరుచుకునే కటాక్షము, సహోదరుల కంటే తృప్తి, ఆశీర్వాదం పొందిన వ్యక్తి. అలాగే ఆషర్ ఫేవర్ ఏంటి? సహోదరుల కంటే ఆశీర్వదించబడి, సహోదరుల కంటే కటాక్షం. అందుకే ఆయన కాలు ఎక్కడ వేశాడు? తైలము మీద ఉంది. తైలములో ముంచే అంత దీవెన ఉంది. వెరీ శ్రేష్టమైన జీవితం. And God is saying, "Ee Barnabas full of the Holy Spirit." Today you want that? Anybody wants to be a Barnabas?
ఇవన్నీ ఏమో కానీ నాకు బర్నబాస్ కటాక్షం నాకు కావాలి నాయన. అతడు సత్పురుషుడు నాయన, చాలా మంది ఆయన నీ వద్దకు తీసుకొచ్చాడు నాయన. ఐ వాంట్ టు బీ లైక్ దట్. మరియా కూడా కటాక్షం పొందుకుందా? ఆమె అంటది, నీ దీనురాల్ని నువ్వు కటాక్షించు, నీ దీనురాలి స్థితిని నువ్వు కటాక్షించితివి. ఈరోజు దేవుడు మనల్ని కటాక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అండ్ హీ సేయింగ్, దయ పొందుకునే కాలము వచ్చింది. ఆమెన్. హల్లెలూయా. సో మన దేవుడు కరుణ కటాక్షమును చూపించే దేవుడు. ఎక్కడుందంటే 2 Chronicles 30:8-9, 2 దినవృత్తాంతం 38:9. ఈ మాట ఒకటి చాలు. వీ విల్ స్టార్ట్ టు ప్రే. ఓకే, దయచేసి మనమందరం లేచి నిలబడి ఈ మాట మనము చద్దాం. మీ పితల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించారా? ఎస్. మీ దేవుడైన యెహోవా మహోగ్రోత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించండి. 9వ వచనము నేను చదువుతాను. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు కలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడు. హల్లెలూయా. ఆయన మీ యందు ప్రసన్నుడు. హల్లెలూయా. టుడే మై గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ గోయింగ్ టు షో యూ ఫేవర్. ఎందుకు? నీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గల దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు కరుణ కటాక్షములతో నన్ను నింపుతూ ఉంటున్నాడు. కరుణ కటాక్షం. కమాన్ ఎవ్రీబడి ఆస్క్. ప్రార్థన చేయండి. ఎవరైతే దేవుని అడుగుతారో అలాంటి వారికి దేవుడు కరుణ కటాక్షమును దేవుడు దయచేస్తున్నాడు. కమాన్ ప్రే. కటాక్షించాలా? ప్రే. కటాక్షించాలి. ఎస్తేర్ లాంటి కటాక్షం నాకు కావాలి. ఎవ్వరు ఆమెని చూచినా దయ చూపించారు నాయన. 3 సార్లు రాజు నీకేం కావాలి, ఇంకేమి చేయాలి, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ టు యూ టుడే? యోర్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఇస్ కమింగ్ అండ్ సేయింగ్, ఇంతవరకు చేసిన కార్యాలు కంటే ఇంకేమి చేయాలి నీకు? ఐ విల్ డూ ఇట్, యు ఆస్క్ మీ. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నీ కృప నాకు చాలు. నీ కృప లేనిది నేను బ్రతకలేను. కమాన్, కెన్ యు సీ గాడ్? అయ్యా నీ కృప నాకు కావాలి, నీ కటాక్షం నాకు కావాలి. ఎస్తేరు వలె నా ప్రభా, అయ్యా ఎస్తేరుని చూసిన ప్రతి ఒక్కరూ కటాక్షించారు. ఈ రోజు నుంచి నన్ను చూచిన వారందరూ రాజులతో సమానం. అయ్యా తండ్రి, నా చుట్టూన్న వారు సహితమునైనా నా కటాక్షము చూపించిన కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము. బిగ్గరగా చెప్తామా ప్రతి ఒక్కరు కూడా? యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను. మరొకసారి చెప్తామా విశ్వాసంతో? అయ్యా, whoever looks upon me, Lord, let them show favor. అట్టి కటాక్షము నా మీద ఉండును గాక. ఈ మాసములోనైనా ప్రభా తండ్రి, అయ్యా ఆర్డినరీ పర్సన్గా ఉన్న ఎస్తేరు జీవితంలో నువ్వు అడుగు పెట్టావు నాయన ప్రభా. కరుణ కటాక్షంలో నువ్వు దయచేసావు నాయన. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
చెప్దామా? మహిమగా మార్చింది నీ కృప. మరొకసారి చెప్దామా? మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మరొకసారి చెప్దామా? మహిమలో నేను మహిమను పొందబోచున్నాను. మహిమలో నేను అవునేసయ్యా. మహిమగా మార్చింది నీ కృప. సంగమా బిగ్గరగా సంగమా బిగ్గరగా పాడదామా? అవునేసే, నాకు కటాక్షము కావాలి, నఫ్తాలి కటాక్షము నాకు కావాలి నాయన. అంటే ఫేవర్ ఐ షుడ్ నీడ్ ఇన్ లార్డ్. స్వాధీనపరుచుకునే ఫేవర్ నాకు కావాలి నాయన ప్రభా. అషర్ యొక్క ఫేవర్ నాకు కావాలి నాయన ప్రభా. అయ్యా, నేను అడుగు వేస్తే తైలంలో అడుగు వేయాలి నాయన ప్రభా. తండ్రి యేసయ్యా, ఎస్తర్ ఫేవర్ నాకు కావాలి. రాజులు సహితము, చుట్టూన్న వారు సహితము జీవిత కాలం అంతా నాకు కటాక్షము చూపును గాక. Come on, all the women out there. అయ్యా, నాకు ఇటు కృప కావాలి, నాకు ఇటు దయ కావాలి, నాకు ఇటు కటాక్షము కావాలి. స్త్రీలారా, come on pray. అయ్యా, నాకు ఈ కృప, నాకు ఈ కటాక్షము నాకు దయచేయి నాయనా. చెప్దామా బిగ్గరగా? దేవుడు దయ, దేవుని యొక్క దయ చాలా చాలా గొప్పది. విన్నారు కదా, దేవుని యొక్క కటాక్షం. నువ్వు ఎంత కాలము నువ్వు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావు, ఎంత కాలము నువ్వు వేచి 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 చూస్తూ అలసిపోయావు. ఒక్క చూపు, ఒక్క దయ, ఒక్కసారి ఆ నిర్ణయ కాలంలో దేవుడు లేచి కరుణిస్తాను, నేను కటాక్షము చూపిస్తాను. దట్స్ ఇట్, వన్ టచ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. If you see in all the 10 verses that I gave you, 10 వచనాల్లో కూడా దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ. జీవితకాలం ఎస్తేర్ జీవితకాలం ఆ దయ పొందుకుంది. ఈరోజు ఎవరైనా నేను చూసి తీసి పడేస్తున్నారా? అడగండి, ప్రభువా, ఎస్తేర్ని కటాక్షించిన దైవమా, నన్ను కటాక్షించు నాయన. నా ఆర్డినరీ లైఫ్ని ఎక్స్ట్రాడినరీ లైఫ్గా చేయండి నాయన. నన్ను చూస్తే, నా పై రూపాన్ని చూస్తే, నా మాటలు చూస్తే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, నా చదువును చూస్తే ఎవరు నన్ను కటాక్షించట్లేదు నాయన. ఐ నీడ్ యూ టు షో ఫేవర్ లార్డ్. వన్ టచ్ ఆఫ్ గాడ్స్ ప్రేమ. దేవుని యొక్క దయ చాలా చాలా గొప్పది. కమాన్ సీ, కమాన్ సంగమా. ప్రార్థన పరులు ఉన్నారా? ప్రార్థన చేసుకొని పొందుకునేవారు ఉన్నారా? పట్టుదలతో నేను అడుగుతాను, నాకిటి కటాక్షము కావాలి. ఐ వాంట్ దిస్ గ్రేస్, ఐ వాంట్ దిస్ ఫేవర్ ఇన్ మై లైఫ్. నఫ్తాలి ఫేవర్ నాకు కావాలి నాయన ప్రభా. నా సహోదరులు నన్ను చిన్నగా చూస్తున్నారు నాయన ప్రభా. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు హృదయాలను చూసే దేవుడు. నువ్వు ఏం కోరుకుంటున్నావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏది కోరుకుంటున్నావో నాకు తెలియదు. ఈ రోజు నువ్వు అడుగు, నీకేమి కావాలి? వాట్ డూ యూ వాంట్? ఐ విల్ గివ్ యూ. మై గాడ్ ఇస్ సేయింగ్. అడగండి, పట్టు వీడక అడగండి, అడగండి. కమాన్ ప్రే, కమాన్ ప్రే, కమాన్ ప్రే. విజయము నీ సొంతం. రానున్న దినాల్లో దేవుడు నీ కొరకు నియమించబోచున్నాడు. ప్రతి మనిషిని చూసిన వెంటనే కనికరం పడాల్సిందే, కనికరం చూపించాల్సిందే, జాలి చూపించాల్సిందే, దయ చూపించాల్సిందే. నువ్వు ఎక్కడ నిలబడినా, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫేవర్ అడిగినా వారు వెంటనే త్వరగా నీకు దయచేయను గాక. దిస్ ఇస్ మై గాడ్స్ ఫేవర్. కమ్ ఆన్, రైజ్ అప్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, yes Lord, give me this favor, take it, take this favor. Put your hands up in the air and say, నాకు ఈ కటాక్షము కావాలి, నాకు ఈ కటాక్షం కావాలి. ఈ ముగ్గురు జీవితంలో జరిగిన కటాక్షం నా జీవితంలో జరుగును గాక, నా జీవితంలో అవును గాక, నా జీవితంలో అవును గాక. Come on, pray. Somebody's prayer is being answered today. Someone's prayer is being answered today. దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. ఆ కటాక్షం కొరకు నువ్వు మొరపెట్టేది దేవుడు చూస్తున్నాడు.
గాడ్ సా. బిజినెస్లో కటాక్షం కావాలా? గాడ్ విల్ టేక్ యూ టు ద రైట్ పీపుల్. నూట 2:13 ప్రకారం దయ చూపించే కాలం వచ్చింది. The time to receive favor has come. The time to receive the favor of Esther. Anybody receiving this mantle? Esther mantle, come on, receive it. విశ్వాసంతో స్వీకరించండి, విశ్వాసంతో స్వీకరించండి. జస్ట్ విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసముతో. అందుకే ఇలాంటి వాక్యాలు విశ్వాసం ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. సంఘానికి విశ్వాసం ఉందని నేను నమ్ముచున్నాను, గొప్ప విశ్వాసం ఉందని నమ్ముచున్నాను. రిసీవ్ ద మ్యాంటల్ ఆఫ్ ఎస్తర్, రిసీవ్ ద మ్యాంటల్ ఆఫ్ ఫేవర్, రిసీవ్ ద మ్యాంటల్ ఆఫ్ నఫ్తాలి, రిసీవ్ ద మ్యాంటల్ ఆఫ్ ఆషర్. అట్టి కటాక్షం నాకు దయచేయబడును గాక. యోసేపు కటాక్షం నాకు దయచేయబడును గాక. నేను ఏ పని చేసినా ఆ పనిలో సఫలత, అట్టి కటాక్షం దేవుడు నాకు దయచేయను గాక. God is giving somebody this kind of a favor. Are you receiving it? Are you receiving it? Thank you, Jesus, for giving me this favor. Thank you, Lord. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, యేసయ్యా నీ కృప నాకు కావాలి, నీ కటాక్షం నాకు ఉండాలి నాయన. ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడావు నాయన. నా జీవితంలో ఫేవర్ అనేది లేదు, కానీ ఈ రోజు నుంచి అడుగు పెట్టుతుంది నాయన. ద ఫేవర్ ఇస్ స్టెపింగ్ ఇన్ టు మై లైఫ్ లార్డ్. లైఫ్ టైమ్ ఫేవర్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ మీ, ఈస్ చేసింగ్ మీ. ద మ్యాంటల్ ఆఫ్ ఎస్తర్, ద మ్యాంటల్ ఆఫ్ నఫ్తాలి, ద మ్యాంటల్ ఆఫ్ అషర్ ఇస్ ఫాలోయింగ్ అపాన్ మీ. అటు అభిషేకం నేను పొందుకుంటున్నాను నాయన. ఈ రోజు నుంచి ఫేవర్ చూడవచ్చున్నాను. సాతాను మనుషులు ఎంత నన్ను ఇబ్బంది పెట్టినా, there is somebody is going to show me favor, Lord. Big favor, గొప్ప ఫేవర్ Lord. ఇంకేం కావాలి నేను చేసి పెడతాను. అట్టి ఫేవర్ ఈ సంఘంలో నువ్వు దయచేసినందుకు నీకే వందనాలు స్తుతులు తెలియపరుస్తూ, మమ్మల్ని చూసిన వారందరూ దయ చూపెదరు గాక అని ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. If you pray this prayer, give a clap offering to Jesus. దేవునికి చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. From today onwards, your season of favor has arrived. Amen. Hallelujah. Did you receive it? So church, did you receive it? Amen. Hallelujah. Hallelujah. దయచేసి కోసేపు కూర్చోండి. Just sit down for a few.